ఇక నిన్న సన్నబియ్యం పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిరు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం. సారపాకలో శ్రీనివాస్ కుటుంబంతో భోజనం చేసిండు కూర్చొని. పాపం ముక్కా సుక్క పెట్టినాడు. ఇక నిన్న శ్రీరామనవమి కదా, సో వేరే ఏం లేదు, కూరగాయల భోజనం తినొచ్చిర్రు. సన్నబియ్యంతో చేస్తూ ఉన్నారు. సన్నబియ్యం మీద చాలా ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఇళ్ళకి పోయి మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూర్చొని తింటూ ఉన్నారు. మంచిది, సన్నబియ్యం చేయడం ఇంకా మంచిది. 100% ఇవ్వాలి. పేదోళ్ళు ఈ 76 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంకా కూడా గదే దొడ్డు బియ్యం తినుకుంటే ఇంకేం లేని ఉండాలి. పేదోళ్ళు 100% సన్నబియ్యం ఇవ్వాలి. వాళ్ళు కూడా సన్నబియ్యం తినాలి. ఇట్లా పోయి ఇళ్ళలో కూర్చొని తినిపించి వాళ్ళకి భరోసా కల్పించి రావాలి. మేము మంచి బియ్యమే ఇస్తున్నాం అంటే ఈ ఒక్కరోజే మంచి బియ్యం పెట్టి మిగతా రోజుల పురుగుల బియ్యం పెట్టి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోకుండా చేసుడు కాదు. ఈ సన్న బియ్యం కూడా మంచి ఇస్తామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించి 100% ఇట్లా కూర్చొని తినాలి. ప్రజలకు భరోసా కల్పించాలి. ఎన్నేళ్ళు ఇంకా పేదలు దొడ్డు బియ్యం తినాలి? అదే దొడ్డు బియ్యం, అవే పురుగుల బియ్యం, అవే రాళ్ళ బియ్యం ఎన్ని రోజులు తినాలి? సన్న బియ్యం ఇవ్వాలి. మంచి పని. ఇట్లా పోయి ముఖ్యమంత్రి కూర్చోవాలి కూడా. కానీ ఇదే కూర్చొనుడు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడ్డ పిల్లల ఇళ్ళకి కూడా పోవాలి. ఇదే పోవుడు గురుకులలో ఫుడ్ పాయిజన్ అయ్యి పానాలు పోయిన పిల్లల ఇళ్ళకి కూడా పోయి కూర్చోవాలి. వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చొని తిని రావాలి. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. అందుకే చెప్తున్నా, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. కాబట్టి గురుకుల స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్లో పడి చావు బతుకుల మధ్య ఉండి లాస్ట్కు ఇక దేవుడి దయతోటి ఇళ్ళకి పోయిన పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల ఇళ్ళందరికీ ముఖ్యమంత్రి పోవాలి. పోయి కూర్చొని వాళ్ళతో భోజనం చేసి రావాలి. గురుకుల స్కూళ్ళల్లో ఎవరైతే పిల్లలు చనిపోయారో ఫుడ్ పాయిజన్ అయ్యి లేక ఇంకొక కారణాలతోటి అక్కడ వేధింపులు తట్టుకోలేక వసతులు లేక పాములు గరిచి ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి ఇట్లనే కూర్చోవాలి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లనే కూర్చోవాలి. ఈయన విద్యాశాఖ మంత్రి. వాళ్ళతో కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నకు ఓదార్చి రావాలి. అప్పట్లో డిప్యూటీ సీఎంను ఇంకొకరు పోయారు, పొన్నం ప్రభాకరే ఎవరో పోయారు. జగిత్యాల పిల్లాడు పాము గుట్టి చనిపోతే వాళ్ళు అక్కడ కుర్చీలో కూర్చుంటారు. మంచిగా ఆరామ్సే ఇట్లా వెనక కొరిగి ఈ పాపం ఆ చనిపోయిన పిల్ల వాళ్ళ అమ్మా నాన్నల్ని పక్కకు నిలబెడతారు. వాళ్ళు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతారు. వీళ్ళు ఆరామ్సే అందులో కూర్చొని చీరలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా ఏంది కథ ఏమని చెప్పి మాట్లాడతారు. ఇది కాదు కావాల్సింది. ఇది కావాలి. ఏదైతే మీరు సన్న బియ్యం ఇస్తున్నామని ప్రమోషన్ చేసుకున్నారో, సన్న బియ్యం గత ప్రభుత్వమే మొదలుపెట్టింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిర్రు. చాలాసార్లు ఇచ్చిర్రు కూడా. మళ్ళీ ఏదో అడ్డంకులు వచ్చి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది. ఇదేం ఇప్పటి కొత్తగా వచ్చింది, పేటెంట్ తీసుకొని చేసేది కాదు. గతంలోనే ఆరంభమైంది, మధ్యలో ఎందుకు ఆగింది, ఇప్పుడు రీస్టార్ట్ అయింది అంతే. ఇది కొత్తగా ఆరంభం కాదు, రీస్టార్ట్ మాత్రమే ఇది. దానికి కూడా మీరు ఈ స్థాయిలో పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి, మీకు ముందు నుంచి అది అలవాటు. ఎలక్షన్ ముందు నుంచి కూడా అదే చేసిర్రు, ఇప్పుడు వేసుకోరు, తప్పు లేదు. కానీ వీళ్ళ ఇళ్ళకి పోవాలి. ఎవరైతే ఆటో డ్రైవర్లు పూట గడవక ప్రాణాలు తీసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి కూడా ముఖ్యమంత్రి పోవాలి. పోయి ఇట్లనే కూర్చొని వాళ్ళతో భోజనం చేసి రావాలి. వాళ్ళకి భరోసా ఇచ్చి రావాలి. ఎవరైతే 40-50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారో, ఎవరైతే గురుకులాలలో 50 మందికి పైగా పిల్లలు చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి ముఖ్యమంత్రి ఇట్లనే కూర్చోవాలి. ఇట్లా కూర్చొని వాళ్ళతోని సేమ్ ఆడేదో చిన్న బట్టేసిరి కింద దాని మీద అరుగు మీద కూర్చొని అక్కడ ప్లేట్లో తిని వాళ్ళకు కూడా భరోసా కల్పించాలి. ఎవరైతే రైతులు అప్పుల బాధలు భరించలేక పంటలు ఎండిపోయి చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి కూడా ముఖ్యమంత్రి పోవాలి. ఇట్లా వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పోవాలి. పోయి ఇట్లా కూర్చొని వాళ్ళ బాధలు అరుచుకొని వాళ్ళ తిప్పలేందో తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు ఏదో కనుక్కొని రావాలి. రుణమాఫీ కాక తిప్పలు పడి ఇక అప్పులు తెచ్చే మార్గం లేక చనిపోయారు వాళ్ళ ఇళ్ళందరికీ పోవాలి. ముఖ్యమంత్రి పోవాలి, వ్యవసాయ మంత్రి పోవాలి, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోవాలి. ఈ ఏడాది కాలంలో ఇవన్నీ మీ కథనే కదా. ఏడాది కాలంలో జరిగినాయని, 16 నెలల్లో జరిగినాయని మీ కథనే. కాబట్టి ఇట్లా కేవలం పబ్లిసిటీ కోసం ఒక ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేసి, ఆల్రెడీగా ఓపెన్ అయిన ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోతే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈ స్థాయిలో చేసుకుంటారు. సన్నబియ్యం ఇవ్వడం మంచిదే, దాని అస్సలే తప్పుపట్టం. సన్నబియ్యం ఇవ్వడంలో ఏ మాత్రం శేషబిషల్లో 100% ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఎట్లయితే పబ్లిసిటీ స్టంట్ కోసం పోయి ఆడ కూర్చుంటారో, అది పబ్లిసిటీ స్టంటా మంచి ఉద్దేశంతో పోయారా ఎట్లనో పోయారు. ఇదే పోవడం రాష్ట్రంలోని ఇబ్బందులు పడుతున్న మిగతా ప్రజలందరి ఇళ్ళకి పోండి. మీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళ ఇళ్ళకి పోర్రి.
అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి కొట్టి కాళ్ళిరగొట్టి కాంగ్రెస్ నాయకుల దాడుల్లో గాయపడి ఇబ్బందులు పడుతున్నటువంటి అందరి ఇళ్ళల్లో కోరి ప్రజాపాలన కదా, ప్రజల దగ్గరికే కదా మీరు పోవాలి. పోండి అందరి దగ్గర, ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ బాధలు అరుచుకోండి, అక్కడికి పోయి వాళ్ళ తిప్పలేందో తెలుసుకొని అప్పుడు రారి. అప్పుడు నిజంగానే మీ ప్రజాపాలన అని ఒప్పుకుంటారు అందరు. ఏదో ఇక్కడ పోయి ఇట్లా 2 సార్లు 2 చేయి లూపి వాళ్ళతో కూర్చొని 2 బుక్కలు తిని ఇవి కాదు. వీటితోటి ఉరిగేది ఏం ఉండదు. ఏదో జరిసే పబ్లిసిటీ చేసుకోవడం మీ సోషల్ మీడియా హ్యాండిళ్ళల్లో ఇదే కదా ప్రజాపాలన. ఇక చాలా ఉంటాయి, చాలామంది పెడతా ఉంటారు సోషల్ మీడియాలో, వాళ్ళ పేర్లు వద్దు కానీ ఇది కదా ప్రజాపాలన అంటే అదే ప్రజాపాలన. సరే ప్రజాపాలనే, మరి అక్కడికి పోండి. అక్కడికి ఎందుకు పోరు? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు తెలంగాణ మనుషులు కాదా? చనిపోయిన రైతులు, చనిపోయిన ఆటో డ్రైవర్లు, చనిపోయిన విద్యార్థులు వీళ్ళందరూ మనోళ్ళే కదా. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే. వాళ్ళకాడికి కూడా పోవాలిగా. మరి అప్పుడు కదా ప్రజాపాలన అనిపించుకునేది. కేవలం ఇట్లా పిఆర్ స్టంట్ ప్రోగ్రాంలకు మాత్రమే పోతే ఎట్లా? మిగతా అన్ని చోట్లకు పోవాలి. అందరూ మనోళ్ళే కాబట్టి అందరినీ దగ్గర తీసుకోవాలి. సో ఈ పిఆర్ స్టంట్లు పక్కన పెట్టి ప్రజాపాలన నిరూపించుకోవాలంటే మస్ట్గా ఆ పని చేయరు. ఆ పని చేసినప్పుడు మీకు ప్రజాపాలన నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. 16 నెలలు అయిపోయింది. పెళ్ళైన వాళ్ళకి 16 పండుగ అంటారు. మీకు 16 నెలల పండుగ ఇది. ఇక అర్థం చేసుకోరు మీరే. ఇప్పటికా నిరూపించుకోలేకపోతే ప్రజలు ఇప్పటికే తిడుతూ ఉన్నారు, లేకుంటే ఇంకా ఆగం పట్టిస్తారు. ఇవి ఇంకోటి, ఆ పాంబన్లో కొత్తగా ప్రారంభించిన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న లాంచ్ చేసిర్రు. అయితే ఇంకొక వార్త ఏమొచ్చిందంటే అక్కడ లోకల్గా తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు నిన్న ఆ వార్తను టెలికాస్ట్ చేసినాయి. సాయంత్రానికి అది స్ట్రక్ అయిపోయిందంట బ్రిడ్జ్. ఏదైతే గతంలో ఇట్లా ఉంటుండే బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్, షిప్స్ అవి వచ్చినప్పుడు ఇట్లా పైకి లేసేది, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా వచ్చేది. కానీ ఇప్పుడు ఏంది, కొత్త కట్టింది, ఇట్లా డైరెక్ట్ అమాంతం పైకి లేపేస్తారు దాన్ని, బ్రిడ్జ్ని. మళ్ళీ ఆ షిప్స్ అవి వెళ్ళిపోగానే దాన్ని కిందికి దించి సేమ్ ఆ రైలు వెళ్ళడానికి వీలుగా దాన్ని సెట్ చేస్తారు. కానీ నిన్న మోడీ ప్రారంభించి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ఇట్లా అయింది. అంటే 2 సైడ్లో ఇట్లా సమానంగా పైకి లేవాలి ఇట్లా. కానీ ఏమైంది, ఒక సైడ్ స్ట్రక్ అయిపోయింది, ఇది స్ట్రక్ అయిపోయింది, ఇది పైకి లాగింది, ఇట్లా మధ్యంతరంగా ఆగిపోయిందట. మళ్ళీ అప్పటికప్పుడు ఇంజనీర్లు ఉరికొచ్చి దాన్ని సెట్ చేసి అటులాగి ఇటులాగి దాన్ని సెట్ చేసిరని చెప్తా ఉన్నారు. నేను అక్కడి లోకల్ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు దాన్ని ఆ వార్తను కూడా టెలికాస్ట్ చేసినాయి. ఇక